ఇప్పుడు నీకు ఇది అవసరమా? ఇప్పుడు నువ్వు చెయ్యాలనా? నీకు తెలీదు, నువ్వు చేయలేవు. నలుగురు ఏమనుకుంటారు? అసలు అవసరమా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇలా రకరకాల ప్రశ్నలు సొసైటీ నుంచి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్లస్ రకరకాలుగా మనం చెయ్యాలనుకున్నది చేయలేకుండా రకరకాలుగా మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక మనలో మనమే దిగులు పడి కూడా పోతున్నాం. సో ఇలాంటి వాళ్ళందరికీ వెల్కమ్ టు 5U's హ్యాపీ క్లాసెస్. సో ఇక్కడ మనం హ్యాపీ అంటే హ్యావ్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు హ్యాపీ క్లాసెస్. సో ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ యువర్ గోల్? మీ గోల్ ఏంటి అసలు? మీరు ఏమనుకుంటున్నారు? ఏం అవ్వాలనుకున్నారు? ఏం అవ్వలేకపోయినారు? మీ గోల్ అసలు మీకు గుర్తుందా? మీ గోల్ని మీరు మర్చిపోయారా? లేదా అనుకునేది చేయలేదు కాబట్టి వదిలేశారా? సో వాట్ ఈజ్ యువర్ గోల్? ఈరోజు మనం వాట్ ఈజ్ యువర్ గోల్ అన్న దానిపైన చూద్దాం. సో ఈ గోల్ అనేది రకరకాలుగా ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు, ఎక్కడైనా రావచ్చు, చెప్పలేం. సపోజ్ ఇక్కడ మనకు జన్మతహానే మన గోల్ ఏంటో మనకు తెలిసిపోతుంది. బై బర్త్ మనకి మన గోల్ ఏంటో ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఎలా డిసైడ్ అయి ఉంటుంది? బై బర్త్ ఏంటి ఎలా వచ్చేస్తుంది అంటే మనం చూస్తూ ఉంటాం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది వింటూ ఉంటాం. సో బై బర్త్ ఏంటంటే కొంతమంది పిల్లలకు పుట్టినప్పటి నుంచి సింగింగ్ అనేది రావచ్చు. వాళ్ళకి కంఠస్వరం చాలా స్వీట్గా ఉండడము, సింగింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు అంటే పుడతానే అంటే మరీ 0 సైజ్ కాదు, కొంచెం చిన్నప్పుడు పెరిగేటప్పుడు తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఒక వాళ్ళలో కొన్ని స్కిల్స్ అనేవి వాళ్ళకు బై బర్త్ అనేవి వచ్చేస్తాయి. కొంతమంది చూడండి కరాటే స్కిల్స్ బాగా నేర్చుకోవడము, వాళ్ళకి ఆల్రెడీ అలా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేయడము, చెప్పకుండానే అంటే వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెయింటింగ్ వేయడము, డ్రాయింగ్ చేయడము, ఇలా రకరకాలుగా ఏం చేస్తారు అంటే వాళ్ళకి తెలియకుండానే అది బై బర్త్లో వాళ్ళ బ్లడ్లోనే ఉన్నట్టుగా లేదా వాళ్ళలో లోపల ఎప్పటి నుంచో ఉన్నట్లుగా వాళ్ళు దాని మీద ఫోకస్ చేయడము. సో ఆ విధంగా వాళ్ళ గోల్ అదే విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. సపోజ్ ఒక పెయింటింగ్ వచ్చు బాగా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఒక పెయింటర్ అయిపోవడం. సింగింగ్ బాగా వచ్చు, ఆ సింగింగ్ పైన ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకోవడము, క్లాసెస్ తీసుకోవడము, దాని ద్వారా వాళ్ళు ఒక గొప్ప సింగర్ అవ్వచ్చు. సో ఇవి సపరేట్. ఓకే, ఇప్పుడు ఇవి బై బర్త్ వచ్చిన వాటిని మనం పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ యువర్ గోల్? మన గోల్ ఏంటి? లేదా వాట్ ఈజ్ మై గోల్? ఇప్పుడు నా గోల్ ఏంటి? మనం చూస్తే చాలా చిన్నప్పుడు ఒక 3rd క్లాస్ 4th క్లాస్ అయ్యేటప్పుడు మనం ఒక గోల్ చెప్తాం. మన పేరెంట్స్ అంటారు, అరే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు రా అంటారు. నేను ఏదో అది అయిపోతా ఇది అయిపోతా. ఆ చిన్నప్పుడు సూపర్ మ్యాన్లు, హీ మ్యాన్లు, ఇప్పుడేవో కార్టూన్స్ వస్తున్నాయి కదా, వాళ్ళని చూసి ఏదో ఒక నేమ్ చెప్పుకోవడం, నేను ఇలా అవుతా అలా అవుతాను. అది ఒక బ్లైండ్ గోల్. మనకు తెలియకుండా ఎవరినో ఒకరిని ఫాలో అవుతుంటారు పిల్లలు కూడా, ఒక బ్లైండ్గా ఫాలో అయిపోయి నేను అలా అవ్వాలనుకుంటున్నాను అనొచ్చు. అది ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఉండిపోయింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అదే అవుతారు. కానీ చిన్నప్పుడు వాళ్ళకి దాని వెనకాల దానికి ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేసుకోవాలి ఏమీ తెలియకుండానే ఒక గోల్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే చైల్డ్హుడ్లో కూడా అంటే ఇంకొంచెం మనం ఏదో కొద్దిగా మరీ చిన్నపిల్లలు కాకుండా ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మనకు అక్కడ ఒక గోల్ అనేది ఏర్పడవచ్చు. ఒక స్కూల్ ఏజ్ లాగా అనుకోండి, లేదా ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఒక టీనేజ్, లేదా మీరు కాలేజ్కి వెళ్ళే లైఫ్, లేదా మీరు ఒక యూత్ అయినప్పుడు, లేదా ఒక మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు, లేదా ఆఫ్టర్ మిడిల్ ఏజ్ కూడా మనకు ఉండొచ్చు. గోల్ అనేది ఈ ఏజ్లోనే ఏర్పడాలి, మనం ఈ ఏజ్లోనే మనకు ఉంటుంది అనేది లేదు. ఇక్కడ మన గోల్ అనేది ఎప్పుడైనా రావచ్చు. మనం ఏం అవ్వాలి అనుకుంటున్నాం, ఏం చేయాలి అనుకుంటూ ఉన్నాం, అది ఎప్పుడైనా రావచ్చు, తప్పు లేదు. మనకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండొచ్చు, దాని మీదే కష్టపడి దాన్ని మనం సాధించుకోవాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు ఒక టీనేజ్లో రావచ్చు, కొన్నిసార్లు మ్యారేజ్ అయిన తర్వాత రావచ్చు, కొన్నిసార్లు మ్యారేజ్లో అప్ అండ్ డౌన్స్ రావడం వల్ల రావచ్చు, కొన్నిసార్లు ఫినాన్షియల్ బర్డన్స్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు మనకంటూ వాల్యూ ఉండాలి, మనకు ఒక సొసైటీలో వాల్యూ రావాలి అని అనుకోవడం కోసం రావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు గోల్ అనేది ఒకటి ఏర్పరచుకోండి. అది ఎప్పుడైనా రావచ్చు. నాకు గోల్ లేదు అనేది ఉండదు. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఇది అవసరము అనేది ఖచ్చితంగా అది ఏ ఏజ్లో అయినా రావచ్చు. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు.
ఇకపోతే ఆ గోల్ అనేది మనము ఒక్కొక్కసారి మనలోనే పుడుతుంది. ఇంటర్నల్లీ ఏమంటే మనం ఇలా అవ్వాలి, మనం ఇదే చెయ్యాలి, ఇలా ఇలా అవ్వాలి అనేది ఇంటర్నల్గా మనకే వస్తుంది. అలాంటి గోల్స్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది మనం చేయాలనుకుంటున్నాము. సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఇన్స్పైర్ అవుతాం ఎక్స్టర్నల్ నుంచి, బయట నుంచి ఏమవుతాము, మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాము. సో మనతో పాటు ఈక్వల్గా ఉన్న వాళ్ళే ఉండిండొచ్చు, వాళ్ళు అక్కడితో ఆగిపోకుండా ఒక ముందడుగు వేసి వాళ్ళేమో ముందుకు వెళ్తున్నారు, మనం ఇక్కడికి ఆగిపోయినాము. ఒక జాబ్ తెచ్చుకున్నాము, ఒకేసారి జాబ్స్ తెచ్చుకున్నాము, బట్ వాళ్ళు జాబ్తో సాటిస్ఫై అవ్వకుండా ఇంకా ఏదో చేస్తూ ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. బట్ మనం ఏం చేసాము, ఒక జాబ్ రాగానే ఇక్కడికి ఆగిపోయినాము, ఇక్కడికి సాటిస్ఫై అయిపోయినాము. వీళ్ళు ఒక సక్సెస్ చేసిన తర్వాత వాళ్ళు తెలియకుండానే వాళ్ళు 1 year 2 year స్ట్రగుల్ చేసి వాళ్ళు ఒక పీక్ వెళ్ళిన తర్వాత, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆలోచిస్తాం, అరే చూడు మనతో పాటు వచ్చారు, మనకన్నా ముందుకు వెళ్ళిపోయారు, మనం ఇక్కడే ఆగిపోయినాము. నో ప్రాబ్లం, మీరు అక్కడ కూడా స్టార్ట్ అవ్వచ్చు, మీరు అక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఇక చేయలేమేమో అన్నది ఏమీ లేదు. మనకి ఇక్కడ ఏజ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏజ్తో పని లేదు, ఏజ్ అనేది కాదు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. ఏజ్ ఒక నంబర్ లాగానే గుర్తుపెట్టుకోండి. అది ఒక నంబర్ ఉంటుంది, అది వస్తానే ఉంటుంది. నువ్వు కాసేపు ఆగిపో దాన్ని అంటే ఏజ్ ఆగదు. టైంని కాసేపు ఆగిపో అంటే అది ఆగదు. వెళ్ళిపోయిన టైం నీకు కొంచెం ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేరు. వెళ్ళిపోయిన ఏజ్ నాకు కావాలి అంటే వెనక్కి రాదు. బట్ యు ఆర్ హ్యావింగ్ ద ఫ్యూచర్ టైం అండ్ ఫ్యూచర్ ఏజ్. మీ చేతిలో ఆ రాబోయే టైం మీ చేతిలో ఉంది, ఆ రాబోయే ఏజ్ మీ చేతిలో ఉంది. జరిగిపోయిన దాన్ని వదిలేయండి. జరిగిపోయింది, ఇట్స్ ఓవర్, అయిపోయింది. అయిపోయిన దాంట్లో మనకు సక్సెస్ ఉండిండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండిండొచ్చు, రకరకాలుగా మనం కష్టాలు పడి ఉండొచ్చు, నష్టాలు పడి ఉండొచ్చు. అవన్నీ వదిలేయండి. ఈరోజు ఏంటి, ఈరోజు ఏం చేయగలను, ఈరోజు నుండి ఏమి చేయగలను, ఈరోజు వరకు ఏం చేశాను, ఇక ఈరోజు ఏం చేయాలి, ఈరోజు తర్వాత నుండి అంటే రేపటి నుండి నేను ఏం చేయగలను అనేది మీరు ఆలోచించండి. మీరు చేయగలరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో మనకు తెలిసిన మనకు తెలియని టాలెంట్స్ మనలో ఉన్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, మన పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు, మనకి ఇంకా చాలా సో మెనీ అబ్స్టకల్స్ వస్తాయి. అవి అన్నీ కాదు. ఆ అబ్స్టకల్స్ అన్నీ పక్కన పెట్టండి. ప్రతిరోజు మనం పడుకునేటప్పుడు అట్లీస్ట్ ఈరోజు నేను అనుకున్న పని నేను చేశాను అని ఒక సాటిస్ఫైగా నిద్రపోగలగాలి. అలా లేదు మనకి. ప్రతిరోజు ఏదో ఒక థాట్, మనం ఇలా అవ్వాలనుకున్నాం, అవ్వలేకపోయాం, ఇలా చేయాలనుకున్నాం, చేయలేకపోయాం, ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఇవన్నిటికీ రీజన్ ఏంటి, మనకంటూ ఒక ప్రాపర్ గోల్ లేకపోవడం. వాట్ ఈజ్ యువర్ గోల్? సో ఆలోచించండి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీరు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్నారా, ఒక డాక్టర్ అవ్వాలనుకున్నారా, లేదు మీరు ఒక పెయింటర్ అవ్వాలనుకున్నారా, లేదా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారా, అట్లీస్ట్ మీరు ఒక వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నారా, లేదు మొబైల్కి అడిక్ట్ అయినాము, మొబైల్ అడిక్ట్ నుంచి తప్పించుకోవాలనుకున్నారా, లేదా సమ్ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయినాము, అవి తప్పించుకోవాలనుకుంటున్నారా? సో వాట్ ఈజ్ యువర్ గోల్? సో మీ గోల్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు దాన్ని ఫుల్ కాన్షియస్ మైండ్తో మీ గోల్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మీరు మిమ్మల్ని కూల్ చేసుకోండి. ఫస్ట్ మీరు మిమ్మల్ని బాగా కూల్ చేసుకోండి. ఆ తర్వాత బాగా కూల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కూల్. అప్పుడు ఆలోచించండి, నేను ఏమవ్వాలనుకున్నాను, సో నేను ఎప్పటి నుంచి కష్టపడితే ఎప్పటికీ ఇది సాధించగలను, ఇవన్నీ. ఆ తర్వాత ప్లానింగ్స్ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేద్దాం. సో ఈరోజు ఇట్కి జస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ, మీ గోల్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ గోల్? మీ ఏజ్ అనేది పక్కన పెట్టేయండి. మీ గోల్ ఏంటో మీరు ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఫాలో నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.